చదివినటువంటి వాక్య భాగము లూకాసు వార్త 10వ అధ్యాయము మొదటి భాగమందు ఒక గృహ నిర్వాహకుడు ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అతడు ఒక ధనవంతుని యొద్ద ఉన్నాడు. ఆ గృహ నిర్వాహకుడు తన యజమానుని యొద్ద అన్యాయము చేస్తూ ఆ యజమానుని యొక్క ఆస్తిని పాడు చేస్తున్నాడని అతని మీద నేరం మోపబడింది. ఏమని? ఆ యజమానుని యొక్క ఆస్తి పాడు చేయుచున్నాడు అంటే దుబారాగా, లేకపోతే ఎక్కువ బిల్లులు వేయడము, లేకపోతే ఎక్కువ లెక్కలు వేయడము, లేదా ఆ యజమాని డబ్బు పాడు చేయడము చేస్తున్నాడు అన్నట్టు. నేటి కాలంలో చూసుకుంటే మనము ఎవరైనా ఒక ఓనర్ ఉంటే ఆ ఓనరు ఏదైనా చేయమని డబ్బులు ఇస్తే 10,000 ఖర్చు పెట్టి 20,000 ఖర్చు పెట్టాను అని, లేదా 30,000 ఖర్చు పెట్టానని లెక్కలేసి ఆ డబ్బు తినడం చూస్తుంటాం. ఇదే విధంగా ఇక్కడ ఈ గృహ నిర్వాహకుడు చూస్తున్నాడు. అతని మీద నేరం మోపబడినప్పుడు ఆ యజమానుడు, ఆ ధనవంతుడు అతన్ని పిలిపించి అడుగుతున్నాడు, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏంటి? నీవేంది? నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటి? నీ మీద మోపబడినటువంటి నేరం ఏంటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించు అని అంటున్నాడు. ఇంకా నీ యొక్క లెక్క మొత్తం అప్పగించేసేయి. ఇక మీద నీవు గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదు అంటే యజమానునికి కూడా అక్కడ రూఢి అయింది. అతడు చేసినది తప్పు అని యజమానుడు కూడా గ్రహించాడు. కాబట్టి ఆ గృహ నిర్వాహకునికి చెప్తున్నాడు, నీ యొక్క గృహ నిర్వాహకత్వపు నీ యొక్క లెక్క అప్పగించి నువ్వు వెళ్ళు, నీవు ఇక మీదట నా దగ్గర పని చేయడానికి వీల్లేదు అని చెప్తున్నాడు. తరువాత ఆ గృహ నిర్వాహకుడు చేసింది మనం ఇప్పుడు చూడాలి. ఏమనుకుంటున్నాడు ఆ గృహ నిర్వాహకుడు? తనలో తాను ఆలోచిస్తున్నాడు, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును, కాబట్టి నేనేం చేయాలి? అంటే ఈ పనిలో నుండి యజమానుడు నన్ను ఖచ్చితంగా తీసేస్తాడు. ఇంకా నేనేం చేయాలి? తవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను అంటే తవ్వలేనంటే పని చేయలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను అంటే అడుక్కోలేను. కాబట్టి ఈ పని నుండి నన్ను తీసివేసినప్పుడు నేను కొన్ని పనులు చేయాలి, లేకపోతే నేను ఒక పని చేయాలి అని తనలో తాను అనుకుంటున్నాడు. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలెనో నాకు తెలియను అనుకుంటున్నాడు. అంటే తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఎవరు ఇక్కడ అంటే ఆ ధనవంతుని దగ్గర ఎవరైతే రుణము తీసుకున్నారో ఆ ధనవంతుని దగ్గర రుణము తీసుకున్న వారి ఇంటిలో స్థానము సంపాదించడానికి ఇతడు ఒక పని నేను చేస్తాను అని తనలో తాను అనుకుంటున్నాడు. ఆ పని ఏంటంటే ఆ యజమానుని దగ్గర ఎవరైతే రుణం తీసుకున్నారో ఆ రుణస్తులలో ఒక్కొక్కని పిలిపించాడు అన్నట్టు. ఆ రుణస్తుల్లో ఒక్కొక్కని పిలిపించి వాళ్ళతో అంటున్నాడు, ఆ రుణస్తులను, నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావు అంటే ఎంత బాకీ ఉన్నావు అని మొదటివాడిని అడిగినప్పుడు వాడు మొదటివాడు అంటున్నాడు 100 మణుగుల నూనె అని చెప్తున్నాడు. 100 మణుగుల నూనె అని చెప్పినప్పుడు ఆ గృహ నిర్వాహకుడు తృణీకరింపబడినటువంటి లేదా నేరం మోపబడినటువంటి వాడు ఏమంటున్నాడంటే, నీవు నీ చీటి తీసుకో, త్వరగా కూర్చొని 10 మణుగులు అని వ్రాసుకో అంటే 100 మణుగుల నూనె అని వ్రాసుకున్న చోట దానికి సగం చేయమంటున్నాడు. తర్వాత ఇంకొకరిని పిలిచి నీవు ఎంత అచ్చి ఉన్నావు అని మరి ఒకరిని అడిగినప్పుడు వాడు 100 తులముల గోధుమలు అని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటి తీసుకొని 80 తూములు అని వ్రాసుకోమని చెప్తున్నాడు. అంటే ఇక్కడ వారు రుణము తీసుకున్న దానికి తక్కువ తీసుకున్నట్లుగా లెక్క రాసుకోండి అని చెప్తున్నాడు. ఈ విధంగా చేయడం ద్వారా అక్కడ రుణస్తుల దగ్గర మంచి పేరు సంపాదించి యజమానుడు తనను ఒకవేళ తోలివేసినా కూడా గెంటివేసినా కూడా వారి ఇంటిలో నేను స్థానం సంపాదించవచ్చు, వారి దగ్గర మంచి పేరు సంపాదించి వారి దగ్గర నేను ఆశ్రయం పొందవచ్చు అన్నటువంటి ఆలోచనతో ఈ విధంగా చేస్తున్నాడు. ఇక్కడ చూడండి,
ఆ విషయము యజమానునికి తెలిసింది. ఆ యజమానునికి, ఆ ధనవంతునికి ఇతను చేసినటువంటి పని కూడా తెలిసింది. ఆ అన్యాయస్తుడైనటువంటి ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నాడు అని యజమానుడు మెచ్చుకున్నాడంట. అంటే తెలివి కలిగి ప్రవర్తించాడు లేదా ఆలోచనగా ప్రవర్తించాడని యజమానుడు అతన్ని మెచ్చుకున్నాడంట. ఇది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము కాదు, కానీ ఇహలోకములో జరుగుతున్నటువంటి విధానం ఇది. ఇహలోకంలో మనము దేవుని మందిరానికి కొందరు వస్తారు. ఎవరు? తమ యొక్క పాప పరిహారం నిమిత్తము, తమ యొక్క తప్పుల నిమిత్తము దేవుని సన్నిధానానికి వచ్చి పాత నిబంధనలో బలి అర్పించి దేవుని నుండి కృప పొందుకోవాలని. అదే వాళ్ళు పేదవారైతే ఒక రీతిగా న్యాయము, ధనికులైతే ఒక రీతిగా న్యాయము చూపిస్తూ, ధనికుల ఎడల లేకపోతే వారికి ఎవరు ఎక్కువగా ఉపయోగపడతారో వారి ఎడల పక్షపాతము చూపించు వారిగా ఉన్నారు. ఇక్కడ ఈ అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు కూడా ఆ విధంగా తన యొక్క పని పోతుంది, కానీ ఇక్కడ వారి ఇండ్లల్లో స్థానం సంపాదించడానికి ఎవరైతే రుణము తీసుకున్నారో, ఆ బాకీ ఉన్నారో వారి యొక్క లెక్కను తారుమారు చేయడం, ఆ లెక్క తారుమారు చేయడము యజమానుడు విని వాడిని మెచ్చుకున్నాడంట. ఎందుకు మెచ్చుకున్నాడు అంటే వాని తెలివిని బట్టి మెచ్చుకున్నాడు. వాడు తప్పు చేశాడు, అంతకుముందు వాని మీద నేరం మోపబడింది, అతని ఆస్తి పాడు చేయుచున్నాడని నేరం మోపబడింది. అయినా కూడా ఇక్కడ అతను చేసినటువంటి పని మెచ్చుకుంటున్నాడంట. అందుకే ఇక్కడ చూస్తే ప్రభు అంటున్నాడు, వెలుగు సంబంధుల కంటే ఈలోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. వెలుగు సంబంధుల కంటే చీకటి సంబంధులు లేకపోతే ఈలోక సంబంధులు, ఈ యుగపు కుమారులు ఈ తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు 9వ వచనంలో, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. అన్యాయపు సిరి అనగా అన్యాయముగా సంపాదించిన సొమ్ము అని చాలామంది అనుకుంటారు. అన్యాయంగా సంపాదించిన సొమ్ము అని చాలామంది అనుకుంటారు. దేవుడు ఎక్కడ కూడా అన్యాయంగా సొమ్ము సంపాదించమని ఎక్కడ కూడా చెప్పలేదు. ఎవరిని దోచుకోమని చెప్పలేదు, ఎవరింటికి కన్నం వేయమని చెప్పలేదు, లేకపోతే ఎవరి దగ్గరైనా అన్యాయంగా వసూలు చేయమని చెప్పలేదు, మనము చేసిన పనికి ఎక్కువగా తీసుకోమని కూడా చెప్పలేదు. ఎందుకంటే దీన్ని ఎక్కడ మనం చూస్తామంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను అక్కడ వస్తారు సిపాయిలు వచ్చి మేమేమి చేయాలా అని అడిగినప్పుడు మీరు అన్యాయముగా ఎవని వద్ద వసూలు చేయవద్దు, మీ యొక్క జీతముతో మీరు తృప్తి పడండి అని చెప్తున్నాడు. అంటే యోహాను దేవుని వాక్యమును ప్రకటించి, యోహాను దేవుని యొక్క మార్గమును సిద్ధపరచుటకు ఆయన ముందుగా వచ్చినటువంటి సాక్షిగా వచ్చినటువంటి యోహాను కదా, అతను చెప్పినటువంటి మాట అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకోకూడదు. మళ్ళీ ఇక్కడ అన్యాయపు సిరి అంటే ఏంది? అన్యాయపు సిరి అనగా ఇహలోకమందు జనుల చేత రూపాయి, లేకపోతే మనము ఫారిన్లో చూస్తే డాలర్, లేకపోతే దీనారములు, లేకపోతే ఎన్, ఈ విధంగా వేరువేరు పేర్లతో పిలువబడుచున్నటువంటి రొక్కము లేకపోతే డబ్బు, ఇది అన్యాయము. ఎందుకు అన్యాయము అంటే ఎక్కడా కూడా ఒక వ్యక్తి కష్టమునకు తగినటువంటి ఫలితము ఆ రొక్కం ఇస్తుందా? ఇవ్వటం లేదు. ఇప్పుడు మమ్మీ వాళ్ళది పీజీ తీసుకోండి. మమ్మీ వాళ్ళ పీజీ వారు ఇస్తున్నటువంటి ఆహారానికి, వారు ఇస్తున్నటువంటి వసతులకు ఒక 8,000 నుంచి 10,000 ఇవ్వాలనుకోండి. అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ బట్టి పెద్దవారు అక్కడ పెట్టినటువంటి ఒక కాంపిటీషన్ బట్టి ఏం చేస్తున్నారు, అక్కడ పెద్దవారు డబ్బున్నవారు 5,000 6,000 ఫిక్స్ చేసి అక్కడ వేరే వారిని బలవంతముగా ఆ తక్కువ డబ్బుకు పని చేసేలాగా, లేకపోతే అక్కడ పీజీ నడిపేలాగా. ఇప్పుడు నేను చేసేటువంటి పనికి నేను 20 నుండి 20,000 25,000 బళ్ళార్లో నేను శాలరీ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ నడిచేది ఇంతే అన్యాయంగా మన యొక్క జీతాన్ని కుదించి ఇస్తున్నారు. ఇది అన్యాయపు సిరి. మన కష్టమునకు తగినటువంటి ప్రతిఫలము. రైతులు కష్టపడుచున్నారు,
వాళ్లకు మార్కెట్లో ఒక మంచి రేటు దొరకదు. అంటే అన్యాయపు సిరి కదా. కూలీలు కష్టపడతారు, పగలంతా కష్టపడతారు, వారికి తాము పడినటువంటి కష్టానికి డబ్బు సరిగా దొరకదు కదా. కూర్చుంటారు, ఆన్లైన్లో కూర్చుంటారు, జూదం ఆడతారు, లేదంటే బెట్టింగ్ చేస్తారు. వారు లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు. అన్యాయపు సిరి. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. ఈ డబ్బు, గతించిపోయే ఈ డబ్బు, నాశనం అయిపోయే ఈ డబ్బు, ఈరోజు ఉండి రేపు ఉండని ఈ డబ్బు, మిమ్మును ఎప్పుడు విడిచిపోతుందో తెలియని ఈ డబ్బు అన్యాయపు డబ్బు. దీనితో మీకు స్నేహితులను సంపాదించుకోండి. అంటే మీరు ఈ డబ్బుతో మీరు స్నేహితులను సంపాదించుకోండి అంటే వారికి ఖర్చు పెట్టండి. దేవుని పేరు చెప్పి, లేదంటే మంచి విషయమై వారికి ఖర్చు పెట్టండి. ఎందుకంటే ఆ డబ్బు మిమ్మల్ని, ఆ సిరి మిమ్మల్ని వదిలిపోతున్నప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురు. నిత్యమైనటువంటి నివాసములు వారు మిమ్మల్ని చేర్చుకుంటారు. నిత్యమైనటువంటి నివాసములు. కాబట్టి ప్రభువు చెప్పుతున్నటువంటి మాట, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. అన్యాయపు సిరిని సంపాదించుకోవద్దు, కానీ అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోనండి. మనము సంఘం విస్తరించే విషయంలో, దేవుని సువార్త ప్రకటించే విషయంలో, మన చుట్టూ ఉన్న వాటి వాళ్ళని మనం సంపాదించుకోవడానికి, దేవుని కొరకు మనము సంపాదించుకోవడానికి మనము ఈ అన్యాయపు సిరిని వాడాలి. ఆ రోజు ఆ విధంగా వాడినప్పుడు అక్కడ వారు దేవుని యొక్క రాజ్యంలో స్థానం పొందడమే కాకుండా వారి యొక్క హృదయాల్లో మనకు స్థానం ఇస్తారు. వారి యొక్క హృదయాల్లో మనకు స్థానం ఇస్తారు. ఆ అభిమానము, ఆ ప్రేమ ఎంతో విలువైనది. కాబట్టి ఇక్కడ చూడండి, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. అంటే ఆ అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు మొదట అన్యాయంగానే ఉన్నాడు, తర్వాత కూడా అన్యాయంగానే ప్రవర్తించాడు. కానీ ఆ యజమానుని మెప్పు పొందుకున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడట. కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉంటాడంట. ఒక దొంగ తన యొక్క దొంగతనాన్ని ఏ విధంగా స్టార్ట్ చేస్తారంట? తనకు అవసరం ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులు మొదట దొంగతనం చేయడం స్టార్ట్ చేస్తారు. దానిని ఎవరైనా గద్దించి, శిక్షించి, బుద్ధి చెప్తే అప్పటికే అది ఆగిపోతుంది. కానీ అదే విధంగా వదిలేస్తే అతని ఆశ పెరుగుతుంది, అతని యొక్క ఉద్దేశాలు పెరుగుతాయి, లేకపోతే అతని యొక్క దొంగతనము చేసేటువంటి వస్తువుల విలువ పెరుగుతుంది. తద్వారా అతను రాను 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 ఎక్కువ విలువ కలిగినటువంటి వస్తువులు దొంగతనం చేయడం స్టార్ట్ చేస్తాడు. అన్యాయస్తుడైనటువంటి సేవకుడు ఒక యజమానుని దగ్గర, లేదంటే ఒక మినిస్ట్రీలో ఒక సేవకుడు తనకు జీతం ఎంతన్నా రాని యజమానునికి తెలియకుండా కొన్ని ఖర్చులు ఎక్కువగా రాయడం, తన యజమానికి తెలియకుండా డబ్బులు తీసుకోవడము. మొదట కొంచెం కొంచెంగా, ఎంత 10 రూపాయలు, 20 రూపాయలు, తర్వాత యజమానుడు గమనించట్లేదని దానికి 100 రూపాయలు చేయడం, తర్వాత యజమానుడు దాన్ని చూడట్లేదు అని 1000 రూపాయలు, తర్వాత అది 10,000, అది 1,00,000. ఆ విధంగా ధనము అన్యాయముగా లెక్కలు రాయడము అక్కడ పెరుగుతూ పోతుంది. దానికి మితి ఉండదు. ఎప్పుడు మితి వస్తుంది, అది ఎప్పుడు స్టాప్ అవుతుంది అంటే ఆ యజమానుడు దాన్ని గుర్తించి అతనికి శిక్ష విధించినప్పుడే. కాబట్టి ప్రభు అంటున్నాడు, దేవుని పని విషయంలో, దేవుని యొక్క సువార్త విషయంలో, ఆయన రాజ్యమును ప్రకటించే విషయంలో, ఆయన రాజ్య సువార్తను చాటించే విషయంలో, మనకు ఇచ్చినటువంటి చిన్న పనిలో, మన చుట్టూ ఉన్నటువంటి వారికి, మన ఇంట్లో వారికి కదా, మనల్ని మనము సరి చేసుకునే విషయంలో దేవుడు చిన్నగా కొంచెమే ఇస్తాడు. ఆ కొంచెములో మనము నమ్మకంగా ఉంటే ఆయన ఇంకా ఎక్కువలో. ఇక్కడ చూడండి 11వ వచనంలో, మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చును? అంటే ప్రభు అంటున్నాడు, ఆయన పని విషయంలో, దేవుని పని విషయంలో మనము నమ్మకంగా ఉంటే
మనకు ఏది ఇవ్వాలో ఆయన ఆ సమయాన్ని బట్టి తగినట్టుగా మనకు అనుగ్రహిస్తాడు. మనము దేవుని పని విషయంలో, లేకపోతే ఈ లోకమందు దేవుడు మనకిచ్చినటువంటి పనిని మనం నమ్మకముగా చేయకపోతే మనకు ఏది ఇవ్వాలో, అంటే చూడండి, మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును, మనము దేవుని నుండి పొందుకోవాల్సింది మనము పొందుకోకుండా పోతామన్నట్టు. అదే రీతిగా 13వ వచనంలో, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఒక సేవకుడు ఒకేసారి ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఇద్దరు యజమానుల వద్ద పనిచేస్తే ఏమవుతుందంటే వారిద్దరి మధ్య పుల్లలు పెట్టే పని, లేదంటే ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించే పని, లేదంటే ఒకరిని హెచ్చించి ఇంకొకరిని తగ్గించే పని చేస్తాడు. ఒకరిని ఉన్నతంగా చూస్తాడు, అతన్ని ఎవరు బాగా చూసుకుంటారో వాళ్ళని ఉన్నతంగా చూస్తాడు, ఎవరు బాగా చూసుకోరో వాళ్ళని తక్కువగా చూసుకుంటాడు. ఈ విధంగా చేయడం ద్వారా ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషిస్తాడు. మనము కూడా అదే, మన దేవుడు సిరి రెండు వేరు, రెండు ఆపోజిట్. సిరి అంటే ఈ లోకమందు ధనము, అన్యాయముగా ఈ లోకమందు ఉపయోగపడుచున్నటువంటి ధనము, డబ్బు అని చెప్పవచ్చు. అంటే డబ్బు దేవునికి ఎందుకు వ్యతిరేకం అంటే, డబ్బు ప్రతి ఒక్క దానిలో అన్యాయముగా వాడబడుచున్నది. ప్రతి ఒక్క దానిలో అన్యాయము. ఎక్కడ చూసినా అన్యాయము. ఒకటి మనము కొనాలంటే ఒక రేటు, అమ్మాలంటే ఒక రేటు కదా. భూములు మనం కొనాలంటే ఒక రేటు, అదే భూమి మనం అమ్మాలంటే ఒక రేటు. మనము ధాన్యము అమ్మాలంటే ఒక రేటు, అదే ధాన్యాన్ని మనం షాప్కి వెళ్ళి కొంటే ఇంకొక రేటు. భూమికి ఆకాశానికి ఉందంట తేడా ఉంటుంది. కాబట్టి మనము సిరిని గనక ప్రేమిస్తే, సిరిని సంపాదించడంలో మనము దాని వెంట పడితే మనము దేవుణ్ణి ప్రేమించలేమంట. అందుకే ప్రభు అంటున్నాడు, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవించలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమిస్తాడు, మరియు లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరిస్తాడు. మీరు దేవునిని సిరిని సేవింపలేరు అని చెప్పాను. దేవుని సిరిని సేవింపలేరు. ఇక్కడ చూడండి, ఎవరిని ఉద్దేశించి ఆయన ముఖ్యంగా చెప్పాడంటే, ధనాపేక్ష గల పరిసయ్యులు. అంటే ఆనాడు దేవుని సేవకులు, దేవుని యొక్క ప్రజలు, దేవుని వాక్యము గలవారుగా, లేకపోతే దేవుని యొక్క వాక్యమును బోధించేవారుగా చెప్పబడుచున్నటువంటి పరిసయ్యుల గుంపు. వారు ధనాపేక్ష, ప్రతి దాన్ని వ్యాపారం చేశారు. దేవుని యొద్దకు ఎవరైనా పాప క్షమాపణ నిమిత్తం వస్తే దాని నిమిత్తం వ్యాపారం. ఎవరైనా వారి గొర్రెని తీసుకొస్తే, ఈ గొర్రె పనికిరాదు, మేము ఇక్కడ దేవాలయంలో అమ్మే గొర్రెని తీసుకోవాలి అంటే, అతను ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి గొర్రె ఫ్రీగా వచ్చేది. కానీ ఇక్కడ దేవాలయంలో కొనాలంటే ₹1కి 3 రూపాయలు, అంటే 3 రెట్ల డబ్బుతో, దేవాలయంలో పవిత్రమైన గొర్రె, ఇది పరిశుద్ధమైన గొర్రె, ఇది మాత్రమే నువ్వు తీసుకోవాలా అన్నటువంటి దబాయింపు. ఇప్పుడు కూడా నేను చాలాసార్లు చూస్తుంటాను కొన్ని అన్య మతస్థుల గుళ్ళకు అక్కడ వెళ్ళినప్పుడు. ఇప్పుడు బయట అంగళ్ళలో కొబ్బరికాయ ₹30 దొరికితే అక్కడ ₹50, ₹60, కొన్ని చోట్ల మరి ₹100. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వేరే కొబ్బరికాయలు వారు అమ్మనివ్వరు. ఎవరైనా న్యాయంగా అమ్మితే అమ్మనివ్వరు. అక్కడ వారు ఒక రేటు ఫిక్స్ చేసి దాన్ని అదే విధంగా అమ్ముతారు. నేను కొందరితో వెళ్ళినప్పుడు చూశాను. నేను వెళ్ళేప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇతను ఎప్పుడు గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాడప్ప అని. నేను కొందరితో వెళ్తుంటాను కదా కారులో వెళ్ళినప్పుడు అక్కడ వారే వచ్చి కారులో చెప్తుంటారు, ఏం రేటు ఉన్నాయి కొబ్బరికాయలు ఇక్కడ, ఇంత రేటు, ఇంట్లో నుంచి తెస్తే ఒప్పుకోరు వాళ్ళు, అక్కడిది మాత్రమే కొట్టాలి. కొన్ని గుళ్ళల్లో వాళ్ళు ఇంట్లో నుంచి తీసుకెళ్ళిన కొబ్బరికాయలు ఒప్పుకోరు, ఇక్కడ కొట్టకూడదు అంటారు. అటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి పద్ధతి అక్కడ యెరూషలేం దేవాలయం జరగడం. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభువు తన నడుము కట్టుకొని తాళ్ళతో కొరడాలను చేసి అక్కడ ఉన్నటువంటి గొర్రెలను, ఎడ్లను, పశువులన్నిటినీ తోలివేస్తాడు. అక్కడ రూకలు మార్చువారు అంటే ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ కదా, మనము మనీ ఎక్స్చేంజ్ అనొచ్చు. డాలర్స్ని రూపాయలకు కన్వర్ట్ చేయడము, రూపాయిని దీనార్లోకి కన్వర్ట్ చేయడం, ఇటువంటి వ్యాపారము. అంటే అన్నీ కూడా దేవాలయాన్ని ఒక వ్యాపార కేంద్రంగా చేశారు. అన్యాయముగా డబ్బు సంపాదించడానికి, ప్రతిదానికి డబ్బు. ఒక దీనుడు, ఒక దరిద్రుడు, లేకపోతే ఒక అల్పుడు, ఎవరైనా సామాన్యుడు దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలంటే అది ఎంతో వ్యయ ప్రయాసములతో కూడుకున్న దానిగా చేసేసారన్నట్టు. ఈ విధంగా అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకుని దేవుడు చెప్తే, వాళ్ళు అన్యాయపు సిరిని సంపాదించుకునే పని చేస్తున్నారన్నట్టు.
దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకోకుండా అక్కడ జనాల్ని, ఇక్కడ చూడండి ప్రభు అంటున్నాడు అటువంటి వారిని, ఆ పరిసయ్యులు యేసుక్రీస్తును అపహాస్యం చేస్తున్నారంట. ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి యేసుక్రీస్తుని హేళన చేస్తున్నారంట. అందుకు యేసు ప్రభు అంటున్నాడు, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొందరు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. అంటే మీరు మనుషుల ఎదుట నీతిమంతులుగా కనబడతారు, కానీ దేవుడు మీ హృదయములను చూస్తున్నాడు. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది, అంటే మనుషులు తమ పైరూపాన్ని చూసి, పైనటువంటి క్యాసకును చూసి, పైనటువంటి తెల్లని వస్త్రాలను చూసి, పైనటువంటి ఆ సిలువను చూసి, లేదంటే ఆ వారు పై వేషం చూసి ఫాదర్, పాస్టర్, రెవరెండ్ అని మిమ్మల్ని ఘనముగా ఎంచవచ్చు, కానీ దేవుని దృష్టికి అది అసహ్యము అంటున్నాడు. దేవుని సేవకుల విషయంలో మనుష్యులలో ఘనముగా అంటే మనుషులు పైరూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు కదా. ఎక్కడంటున్నాడు? దావీదును ఎన్నుకునే విషయంలో సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషుడు పైరూపమును లక్ష్య పెట్టును గాని యెహోవా హృదయమును లక్ష్య పెడతాడంట. కాబట్టి మనుషుల హృదయాల్లో ఏం జరుగుతుందో, ఆ పరిశీల హృదయాల్లో ఏం జరుగుతుందో దేవునికి తెలుసు. కాబట్టి ప్రభు ఆ మాట అంటున్నాడు, మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అని చెప్తూ, తర్వాత దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుతూ ఉంది. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రము ప్రవర్తలో ఉన్నారు. మళ్ళీ అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుతుంది. ప్రతివాడు ఆ రాజ్యంలోనికి బలవంతముగా చొరబడుచున్నాడు. ధర్మశాస్త్రములో ఒక పొల్లైనా తప్పిపోవట కంటే ఆకాశమును భూమియు గతించిపోవట సులభము. ధర్మశాస్త్రమందు చెప్పబడింది ఏది కూడా అది ఒక పొల్లైనా సున్నైనా తప్పిపోదు. అది తప్పుపోవట కంటే ఆకాశము భూమి అయినా గతించిపోతుంది, కానీ ధర్మశాస్త్రం ముందు ఒక పొల్లైనా సున్నైనా తప్పిపోదు. అంటే అదంతయు నెరవేరుతుంది అని ప్రభు చెప్తున్నాడు. మళ్ళీ తర్వాత భార్యాభర్తల సంబంధం గురించి, ఒకడు తన భార్యను విడిచిపెట్టి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటే వాడు వ్యభిచరిస్తున్నాడంట. తన భార్యను విడిచిపెట్టి ఏ కారణం చేతనే కానీ, మత్తయి సువార్తలు అయితే వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు వాడు ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు అంటాడు. అదే మాటను మనం కొనసాగింపుగా ఇక్కడ మనం దాన్ని తీసుకోవచ్చు. తన భార్యను విడిచిపెట్టి వేరొక ఆమెను పెళ్లి చేసుకునేవాడు ప్రతివాడు వ్యభిచరిస్తున్నాడు. అదేవిధంగా ఒక స్త్రీ భర్తను విడిచిన దానిని, అంటే ఎవరైనా స్త్రీ భర్తను విడిచిపెట్టి వేరుగా ఉంటే ఆ స్త్రీని వివాహం చేసుకున్నవాడు వ్యభిచరిస్తున్నాడు. అంటే విడనాడబడిన దానిని వివాహం చేసుకున్నవాడు కూడా వ్యభిచరిస్తున్నాడు అంట. ఆ విధంగా తర్వాత మనం ధనవంతుడు లాజరు, మనందరికీ తెలుసు ఈ కథ. ధనవంతుడు లాజరు కథలో ధనవంతుడు ఎంతో సుఖంగా ఉంటాడు. లాజరు అతని బల్ల యొద్ద పడినటువంటి రొట్టె ముక్కలను ఏరుకొనడానికి ఆశ కలిగి ఆ ముక్కలను తినడానికి ఆశపడినట్టుగా మనం చూస్తుంటాం. కుక్కలు అతని యొక్క కురుపులు నాకుతున్నట్టుగా. ఇక్కడ చూడండి, ధనవంతుని రొట్టె ముక్కలు లేకపోతే అతని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తినాలంటే ఆ బల్ల యొద్ద కురుపులతో లేకపోతే ఆ గాయములతో ఉన్నటువంటి వ్యక్తిని ఆ ధనవంతుడు ఉంచుకుంటాడా? ఉంచుకోడు. ఎక్కడున్నాడు ఇతను? వాడు ఇక్కడ చూడండి, ఆ ధనవంతుని ఇంటి వాకిట, ఆ ధనవంతుని యొక్క మెయిన్ గేట్ ఉంటుంది కదా. ఇంటి వాకిల్ అంటే మా ప్రధాన ద్వారం కాదు, మెయిన్ గేట్, ఎంట్రన్స్ ఉంటుంది కదా. ఎంట్రన్స్ దగ్గర వీధిలో, ఆ ధనవంతుని ఇంటి బయట వీధిలో ఆ ధనవంతుడు తిన్నగా లేకపోతే ఆ ధనవంతుడు వృధా చేయగా మిగిలినటువంటి ముక్కలు ఏరుకొని చెత్త కుప్పలో పడేస్తే, దీని గురించి యూట్యూబ్లో ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చాలా చక్కగా వివరించారు. ఆ సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్టుగా. దానిలో కొంచెం భాగం మీకు చెప్తున్నాను ఎంతో చక్కగా. అంటే రొట్టె ముక్కలు తినాలంటే, బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తినాలంటే ఆ బల్ల కింద ఉన్నాడేమో అని చాలామంది అనుకుంటారు, కానీ అటువంటి పరిస్థితి లేదు. అక్కడ బల్ల మీద పడినటువంటి ముక్కలు ఏరుకొని ఇల్లు ఊడ్చి ఆ చెత్త బుట్టలో వేసి, ఆ చెత్త బుట్టలో ఉన్నటువంటి ఆ చెత్తను ఆ చెత్త కుప్పలో పడేస్తే, ఆ చెత్త కుప్ప దగ్గర ఆ రొట్టె ముక్కలు తినడానికి ఆశపడినాడు. అక్కడ ఆ కుక్కలు ఇతను పోటీపడి ఆ రొట్టె ముక్కలు తినడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ కుక్కలకు, ఇతను మనిషి కాబట్టి ఆ కుక్కలను తరిమి వాటిని తిని ఉండొచ్చు. కాబట్టి వాటికి ఇతనికి అవి సరిపోక ఆ కుక్కలు అతని కురుపుల్ని నాకినట్టుగా, ఎంత అది మనం ఆలోచన చేస్తే ఎంత హృదయ విదారకం. అంటే ఆ ధనవంతుడు ఉన్నాడు, అతని వాకిటనే ఇతడు ఉన్నాడు. అతని నుండి ఇతడు
సహాయము పొందుకోవడానికి ఎంతో దూరం లేదు. కానీ తన దగ్గర ఉన్నటువంటి ఒక రొట్టె ముక్కను ఇతనికి వేయడానికి కూడా అతడు వెనుకంజ వేశాడు. మన యొక్క కుటుంబంలో కూడా, మన యొక్క బంధువుల్లో కూడా కొంతమంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. వారు తమ ఉన్నత స్థానాన్ని బట్టి నేను కష్టపడ్డాను, నేను సంపాదించాను, ఇది వానికి ఎందుకు ఇవ్వాలా, నేను వానికి ఎందుకు సాయం చేయాలా, వాడేం అర్హుడు అని ఈ విధంగా బేరీజు వేస్తాడు. కానీ దేవుడు మన నుండి సహాయము పొందే వారిని మన పక్కనే పెట్టించాడు. ఈ ధనవంతుడు లాజరు కథలో చూస్తే మన నుండి సహాయము పొందగోరే వారిని మన ఎదుటనే పెట్టించాడు, మన పక్కనే పెట్టించాడు. మనం చూడము వారిని, నా నుండి సహాయం పొందడానికి వారు అర్హుడేంది. నాకు చాలాసార్లు అనిపిస్తుంది ఇట్లాంటి మాటలు ఎవరన్నా మాట్లాడితే వాడు అర్హత లేదు, వాడి పనికిరాని వాడు. నాకు అనిపిస్తుంది యేసుక్రీస్తు ప్రేమను పొందడానికి నీకు నాకు ఏం అర్హత ఉందయ్యా? యేసుక్రీస్తు నీ కోసం నా కోసం చనిపోవడానికి ఏం అర్హత ఉందని కదా, ఏం యోగ్యత ఉందని దేవుడు మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఏ యోగ్యత లేనప్పుడు, ఏ ఎన్నిక లేనప్పుడు, మనలో ఏ మంచి లేనప్పుడు దేవుడు మనల్ని ప్రేమించగా మన పొరుగువాన్ని అదే ఉద్దేశంతో మనం ప్రేమించలేమా? ప్రేమించగలం. కానీ మన యొక్క స్వార్థం, మన యొక్క అంతస్తు, మన యొక్క ఆస్తి, మన యొక్క పేరు, పలుకుబడి అడ్డం వస్తాయి. మన యొక్క అహంకారం అడ్డం వస్తుంది. మన యొక్క ఈగోలు అడ్డం వస్తాయి. అరే, అతనికి సాయం చేయడం చూస్తే, అతనితో కూర్చోవడం చూస్తే నన్ను ఏమనుకుంటారేమో. ఈ ధనవంతుడు అదేవిధంగా ఆలోచించి ఉండొచ్చు. కానీ ఒకానొక దినం చనిపోయాడు. ఆ లాజరు నేరుగా అతన్ని దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మున అనుకోవడానికి కొనిపోయబడ్డాడంట. ఆ లాజరు ఈ లోకముందు అతను దరిద్రునిగా ఉండవచ్చు, చెత్త కుప్ప పక్కలో పడి ఉండొచ్చు, కుక్కలు అతని కురుపులు నాకి ఉండొచ్చు. కానీ అబ్రహాము రొమ్మున అనుకొని అతడు నెమ్మది కలిగి ఉన్నాడు. కానీ ఈ లోకమందు తన యొక్క ధనాన్ని బిగబట్టి, తన యొక్క ఆస్తిని బిగబట్టుకుని ఎవరికి సహాయం చేయకుండా తాను మాత్రమే సుఖపడచ్చు, తాను తన కుటుంబం అని చూసుకున్నాడు ధనవంతుడు. నేరుగా నరకంలోకి పోయాడు. అక్కడ పోయి పశ్చాత్తాపడుచున్నాడు. అక్కడ పోయి ఏమంటున్నాడు అంటే, అబ్రహామా నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపు. నేను ఇక్కడ జీవించి ఉన్నప్పుడు లాజరు ఒకవేళ ప్రార్థన చేసుకున్నాడేమో, దేవా ఆ ధనవంతుడు ఒక రొట్టె ముక్కను నాకు ఇచ్చేలాగన వాని సేవకుని ఎవరన్నా పంపు అని ప్రార్థన చేసి ఉండొచ్చేమో. ఇక్కడ కానీ ధనవంతుడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని, నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజర్ను పంపు. ఏ లాజర్ అయితే ఇంటి బయట ఉన్నాడో, ఏ లాజర్ అయితే కుప్పతొట్టి దగ్గర ఉన్నాడో, నీ వాకిట పడి ఉన్నాడో, బ్రతుకంతా నీ బల్ల నుండి పడే రొట్టెలు అంటే నీ ఇంటి నుండి నీవు వండగా నీ ప్లేట్లో, అంటే నువ్వు వేయకముందు కాదు, నీవు తినగా మిగిలి బల్ల నుండి పడినటువంటి రొట్టె ముక్కలు తినాలని ఆశపడ్డాడు. ఆ లాజర్ను పంపమని వేడుకుంటున్నావు. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేస్తున్నాడు. కాబట్టి మనము కూడా మన యొక్క చుట్టుపక్కల ఉండు అల్పులను, దేవుని ప్రేమను ఎరగని వారిని, మన నుండి సహాయం పొందగోరే వారిని, ఏదే కావచ్చు, ఒక పూట అన్నము కావచ్చు, లేదా ఒక వస్త్రము కావచ్చు కదా, ప్రభు అంటున్నాడు మనం చేయగలిగినటివి చేస్తున్నాడు. చెరసాలలో ఉన్నప్పుడు వారిని పరామర్శించడం, ఆసుపత్రిలో ఉన్నప్పుడు, రోగిగా పడి ఉన్నప్పుడు వారిని దర్శించడము కదా, దిగంబరిగా ఉన్నప్పుడు వస్త్రం ఇచ్చి ఆదరించడం, లేదా ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టడం. దేవుని యొక్క పిల్లలుగా మనం చేయగలిగింది ఇదే కదా. దేవుని యొక్క రాజ్య విస్తరణలో ఇంతకంటే ఎక్కువ ఏమని అంటున్నాడా? నా కోసం ఇంత పెద్ద చర్చ్ కట్టించమని ఎవ్వరికీ చెప్పలేదు. ఆ విధంగా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, ఇంత పెద్ద సంఘము, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టమని ఎవడన్నా పాస్టర్ చెప్తే ఆ పాస్టర్ అబద్ధికుడు అని దయచేసి గుర్తుపెట్టుకోండి. దేవుడు చర్చిలు కట్టడానికి, బిల్డింగ్లు కట్టడానికి ఏ సేవకుని ఎన్నుకోలేదు. ఆయన రాజ్య నిర్మాణము ప్రతి ఒక్క గృహములో, ప్రతి ఒక్క ఇంట్లో ఎక్కడ 2-3 నా నామమును కూరుకుంటారో వారి మధ్య నేను ఉంటానటువంటి యేసుక్రీస్తు మాటలో ఉన్నది దేవుని రాజ్య నిర్మాణం, అంతేగాని సంఘపు కట్టడాల్లో లేదు. కాబట్టి ఇక్కడ మనము సహాయము ఎవరికైతే చేయాలో వారికి చేయకపోతే రేపు పొద్దున వారే మనకు తీర్పరులుగా ఉంటారు అని ఇక్కడ ఈ సన్నివేశం ద్వారా, ఈ ఉపమానం ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ చూడండి 26వ వచనంలో 27వ వచనం చూడండి. తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, ధనవంతుడు అంటున్నాడు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నేను వేడుకొంచున్నాను అన్నప్పుడు అబ్రహాం అంటున్నాడు,
వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వాళ్ళు వినాలి అని చెప్పినప్పుడు ఆ ధనవంతుడు, తండ్రివైన అబ్రహామా, అలాగనొద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల, అంటే నేను చనిపోయాను కదా, నేను చనిపోయి తిరిగి లేచి వెళ్తే వాళ్ళు మారు మనసు పొందుతారేమో అని అక్కడ ధనవంతుడు అంటున్నాడు. కానీ అబ్రహాం అంటున్నాడు, మోషేయు ప్రవక్తలను వాళ్ళు చెప్పినటువంటి మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరు అని అతనితో చెప్పాను. నిజముగా మృతుల్లో నుండి లేచి ఒక ఆయన వెళ్ళాడు, వారి ముందు నిలిచాడు, అయినా కూడా వారు అంగీకరించలేదు. ఆ మృతులలో నుండి లేచిన వాడు యేసుక్రీస్తు. ఆయన మృతులలో నుండి లేవక ముందు మృతులలో నుండి లేపినటువంటి లాజరు ఉన్నాడు, నాయను విధవ కుమారున్నాడు కదా, యాయిరు కుమార్తె ఉన్నది. వారి సాక్ష్యము కూడా ఇశ్రాయేలీలు, యూదులు అంగీకరించలేదు. పరిసయ్యులు, శాస్త్రులు అంగీకరించలేదు. వారు నమ్మలేదు. కానీ వారు ఆయన్ను సిలువ వేసి చంపారు. ఆయన మృతులలో నుండి లేచి వెళ్ళి వారు కనపడినా కూడా వారు ఆ సువార్తను అంగీకరించలేదు. అంతగా తమ హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అందుకే ఇక్కడ అబ్రహాము అంటున్నాడు, మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచి వారికి చెప్పినా కూడా వారు నమ్మరు. ఈ మాటలు మనము ధ్యానం చేసుకుందాం. చాలా సమయం తీసుకున్నాం, దయచేసి మన్నించండి. కానీ దేవుడు ప్రేరేపించి ఆయన మాట్లాడిన మాటలు, ఇది నేను మాట్లాడలేదు, దేవుడే మనతో, నీతో, నాతో, నేను కూడా చెప్తున్నాను, నాతో కూడా దేవుడు మాట్లాడిస్తాను. మనల్ని మనం హెచ్చరించుకుందాం, మనకు మనం బుద్ధి చెప్పుకుందాం. ఇంకొకరు వచ్చి మనల్ని రేపొద్దున తీర్పు తీర్చకుండా, రేపొద్దున ఇక్కడ చూడండి, రేపొద్దున పరలోకమందు ఇగో ఈయన నా ఇంటి పక్కన ఉన్నాడండి, దేవా ఈయన నా ఇంటి పక్కనే ఉన్నాడు, నీ గురించి ఈయన నాకు చెప్పింటే నేను నమ్మేవాడినేమో, కానీ ఈయన ఎప్పుడు ఆయన కుటుంబము ఆయన చూసుకున్నాడండి. ఒక్కరోజు కూడా నాకు దేవుని ప్రేమను పరిచయం చేయలేదు, దేవుని ప్రేమ ఇలాగుంటుందని ఆయన చెప్పలేదు, నాకెట్లా తెలుసుకుంటుంది అని మన మీద నేర స్థాపన మోపవచ్చు. కాబట్టి మనము దేవుని ప్రేమను పంచే విషయంలో వారు స్వీకరిస్తారో లేదో అది వేరే విషయం, వారు అంగీకరిస్తారో లేదో అది వేరే విషయం. కానీ మనము దేవుని యొక్క పనిని, దేవుని యొక్క రాజ్య సువార్తను, దేవుని యొక్క రాజ్యమును కట్టే విషయంలో అన్యాయపు సిరిని ఉపయోగించి స్నేహితులను సంపాదిద్దాం. అప్పుడు ఆ సిరి మనల్ని వదిలిపోయినప్పుడు నిత్యమైనటువంటి స్థానంలో వారు మనల్ని చేర్చుకుంటారు. దేవుని యొక్క రాజ్యంలో మన చుట్టుపక్కల ఉండేవారు మన మీద నేరస్థాపన చేయకుండా మనము దేవుని యొక్క సాక్షులుగా నమ్మకముగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన సంవత్సరమందు నూతన దర్శనములతో, నూతనమైన ఉత్సాహముతో, నూతనమైనటువంటి శుభాకాంక్షలతో మనల్ని అందరినీ బలపరిచి నడిపించాలని ప్రార్థన చేస్తూ మిమ్మల్ని అందరినీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామముందు కొద్ది ప్రార్థన, లేకపోతే ఈ కొద్ది వాక్యము ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.